కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంక్షలు లేని 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయాలని కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ముఖ్యమంత్రి గారు ఊరైన కొండారెడ్డిపల్లిలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోవడానికి పోయిన 2 మహిళా జర్నలిస్టులను విజయారెడ్డి అదే విధంగా ఆవుల సరిత అనే 2 మహిళలను ఘోరంగా రేవంత్ రెడ్డి అనుచరులు కొట్టిండ్రు. ఇది వాస్తవం. మీరు కావాలంటే సోషల్ మీడియాలో చూసుకోండి, న్యూస్లో చూసుకోండి. దాని వీడియోలు కూడా బయటికి వస్తూ ఉన్నాయి. రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఎందుకు రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు? ముఖ్యమంత్రి గారు ఇదే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని గౌరవ కేసీఆర్ గారు, తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులైన కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ ముందర ప్రతిష్ఠించాలని కేసీఆర్ గారు కలలు కంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ విగ్రహాన్ని తీసేసి దాని మీద మరి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానంటున్నారు. రాజీవ్ గాంధీ వల్ల తెలంగాణకి ఏమన్నా ఒరిగిందా? చెప్పండి, ఒరిగిందా? ఒక్క పైస కూడా లాభంగా